అవకాశం రావడం నాకు అదృష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటుంటాం. ఈ మధ్య నవంబర్ 26వ తేదీన మన నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేగా కూడా మనము అబ్జర్వ్ చేసి ఆ రోజు కూడా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకున్నాం. ప్రతిసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి అబ్జర్వేషన్ అయినప్పుడు ఇప్పుడు మీ అందరూ చాలా విషయాలు చెప్పారు. ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుస్తోంది. ఇలా శ్రీధర్ గారు చెప్పారు, ఆయన బాగా డయాబెటిక్గా ఉండి ఆయనకు ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూ అంత ఉన్నప్పుడు కూడా ఆయన కాన్స్టిట్యూషన్ రచనలో ఆయన ఇది చాలా ముఖ్యమని చెప్పి ఆయన హెల్త్ కూడా పణంగా పెట్టి రాశారని చెప్పారు. నాకు ఇంతవరకు ఆ విషయం నిజంగా తెలియదు. అలాగే బంగారం ఇందాక చెప్పింది కూడా కోర్టులో ఆయన స్లిప్ ఇలా జేబులో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రతిసారి ఇలా మీటింగ్కి వచ్చినప్పుడు ఒక కొత్త విషయం, ఒక ముఖ్యమైన విషయం అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటూ ఉంటున్నాం. నిజంగా చాలా గొప్ప వ్యక్తి. మన రాజ్యాంగం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంత పెద్ద రాజ్యాంగం అంత ఫోర్ థాట్తో అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రపంచ దేశాల్లో చాలా కాన్స్టిట్యూషన్స్ మన కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని వాళ్ళందరూ అమెండ్ చేసుకుంటున్నారు. ఇంత పెద్ద దేశానికి ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ తక్కువ అమెండ్మెంట్స్తో అంత ఫోర్ థాట్తో ఉండి అప్పట్లో ఆయన రచించారంటే మహామేధావి. మనం ఈరోజు ఈ సందర్భంగా ఆయన స్మరించుకోవడం మనందరూ అదృష్టం. ప్రతిసారి నాకు పర్సనల్గా దీని గురించి కొత్త విషయం ఒకటి తెలుసుకుంటుంటాం. నాకు చాలా ఆనందం కన్నా ఎప్పుడో తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని లేట్గా తెలుసుకుంటున్నానే అన్న భావన కూడా ఉంది. మీరు ఇలా ప్రతిసారి కొత్త విషయాలు చెప్తూ ఉండండి, మేము కూడా అవన్నీ తెలుసుకోవాలి అంబేద్కర్ గారి గురించి. ఈ సందర్భంగా ఆయన ఇందాకలా చెప్పినట్టు సామాజిక సమానత్వం అది ఆయన బేస్ రూట్ ఆలోచన. సో అదందరూ మనం పాటించాలి. మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో అందరూ సమానులే, ప్రతి ఎంప్లాయీ సమానం. నా మటుకు మీ అందరూ సమానం, ప్రతి వాళ్ళు సమానం. అందుకని మీకు ఏ ఇబ్బంది ఉన్నా మనందరూ కలిసి కట్టుగా ఈ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధి చేయడానికి మనం అందరం పాటుపడాలి. ఈ మధ్య హెల్త్ మినిస్టర్ గారి ఆయన సర్వేలో కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్ సర్వీసెస్ నెంబర్ 1గా ఆయన గుర్తించారు. అది కాదు, అందరూ ప్రతి వాళ్ళు పిల్లలు ఇక్కడ ఒక 1000 మంది పనిచేసే 1000 స్తంభాల మీద ఇన్స్టిట్యూషన్ నిలబడి ఉంది. ఇదే సహకారాన్ని ఇంకా మీరు అందిస్తారు. ఈ ఇన్స్టిట్యూషన్ మరీ ముందుకు తీసుకెళ్తామని మీ అందరి ప్రకారంతో భావిస్తూ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.